తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో దగాకు పాల్పడుతుంది. అదాని వ్యవహారంపై సరికొత్త నాటకానికి తెరలేపింది. అదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదాని రేవంత్ దోస్తానిపై అసెంబ్లీలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. అదానితో బయట కుస్తీ లోపల దోస్తీనా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. అదానిపై పోరాటం నిజమే అయితే 12,000 కోట్ల ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అదాని గురించి మాట్లాడే దమ్ము రేవంత్ రెడ్డికి లేదన్న హరీష్ రావు రాజ్ భవన్ దగ్గర కూడా కేసీఆర్ని తిడుతున్నారని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, మొన్న అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అదాని రేవంత్ టీషర్ట్తో నిరసన చేపడితే అసెంబ్లీకి రానివ్వలేదు. మరియు ఈ రోజేమో అదాని గురించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పార్టీ నాయకులు అసెంబ్లీలో అటు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఏదైతే అదాని వ్యవహారానికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రాద్ధాంతానికి సంబంధించి కావచ్చు, రాజ్ భవన్ దగ్గర ర్యాలీ తీసినటువంటి పరిస్థితి, ధర్నాకు సంబంధించి కూడా మనం చూసాము. కానీ అసెంబ్లీ ప్రారంభం అయినటువంటి మొదటి రోజే అదాని సీఎం రేవంత్ రెడ్డి యొక్క వ్యవహారానికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఒప్పందాలకు సంబంధించి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. ఏదైతే అదాని రేవంత్ రెడ్డి బాయ్ బాయ్ అనుకుంటూ ఉన్నటువంటి లోగోతో ఉన్నటువంటి టీషర్ట్స్ ను కూడా తీసుకొని వచ్చి అదాని సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని బయటపడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. గత కొద్ది రోజుల నుంచి కూడా అదాని సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం పైన ఆందోళన కార్యక్రమాలను అటు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇదే సందర్భంలో ఏదైతే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా అయినటువంటి రోజున ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తే కనీసం లోపలికి కూడా ఎల్లో ఇవ్వనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అసెంబ్లీ ఎంట్రీ గేట్ వద్దనే బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి వివరాలు చూస్తే మాత్రం దొంగ అన్నట్టుగా ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి సందర్భం కూడా చూస్తా ఉన్నాము. కాంగ్రెస్ వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అదాని వ్యవహారంపై కావచ్చు, దాంతో పాటుగా నరేంద్ర మోడీ అదాని వ్యవహారంలో మౌనం పాటించడం పైన అటు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయడం పైన బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ కూడా అదాని గురించి మాట్లాడకుండా అటు కేసీఆర్ కావచ్చు, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వరకు ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి మాట్లాడారే తప్ప కనీసం అదాని గురించి ఒక మాట అయినా మాట్లాడారా అని అన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్ పార్టీ అటు ఏదైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ కూడా నిజంగా అదాని వ్యవహారాల్లో మీరు ఆందోళన చేస్తే అదానితో దావోస్ లో చేసుకున్నటువంటి 12,000 కోట్ల ఒప్పందాలకు సంబంధించి రద్దు చేసుకోవాలని కూడా హరీష్ రావు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే ప్రధానంగా రామన్నపేటకు సంబంధించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టినటువంటి ఏదైతే ఆ ప్రజాభిప్రాయ సేకరణను పోలీసులు గుర్తు చేసిన నేపథ్యంలో అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా క్యాన్సిల్ చేయాలని కూడా దాదాపు 12,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయి కాబట్టి వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసుకొని రద్దు చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అదానితో దోస్తీ మెయింటైన్ చేస్తూ ఢిల్లీలో కుస్తీ పడుతుందనేది కూడా వారు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో వారు ఏదైతే అదాని వివరం పైన కాంగ్రెస్ పార్టీ తీరు పైన అటు ఏదైతే ఆందోళన కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ. दिल्ली में कुश्ती
ఢిల్లీ